Welcome to the Industrial Engineering. వెల్కమ్ టు ద ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ క్లాస్. సో ఈ క్లాస్లో నేను మీకు వర్క్ మెజర్మెంట్ టెక్నిక్లో హౌ టు ప్రిపేర్ ద స్టాండర్డ్ డేటా, వాట్ ఈజ్ ద స్టాండర్డ్ డేటా, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ డేటా, సో వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ స్టాండర్డ్ డేటా, సో స్టాండర్డ్ డేటా ఎలా ప్రిపేర్ చేస్తాం, అసలు స్టాండర్డ్ డేటా అంటే ఏంటి. సో యాక్చువల్గా మనకి వర్క్ మెజర్మెంట్లో మనము ముందుగా స్టాప్ వాచ్ టైం స్టడీలో సో మనం ఈచ్ ఎలిమెంట్ని మనం రికార్డ్ చేస్తాం. సో ఆ రికార్డ్ చేసిన దానికి ఇక్కడ రికార్డ్ చేయడం ఒక పద్ధతి, రికార్డ్ చేసినది మనము ఒక స్టాండర్డ్ ఆర్డర్లో దాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకొని ప్రతిదానికి ఒక పర్టికులర్ స్టాండర్డ్ని మనం తయారు చేసుకొని ఆ స్టాండర్డ్స్ని మనకు కావాల్సి వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాం. ఓకేనా. సో స్టాండర్డ్ డేటా ఈజ్ యూజ్ఫుల్ టు డిటర్మైన్ ద స్టాండర్డ్ టైప్ టు పెర్ఫార్మ్ ఏ న్యూ జాబ్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రొడక్షన్. ఓకేనా. సో ఈ స్టాండర్డ్ డేటా అంటే ఏంటంటే మనం ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటా, సో ఒక స్టాండర్డ్ మెథడ్లో మనం ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటాని ఉపయోగించుకొని స్టాండర్డ్ డేటాను మనం ఉపయోగించుకొని ఆటోమేటిక్గా బిఫోర్ ఏదైనా ఇప్పుడు ఒక న్యూ ఆల్రెడీ సపోజ్ మనకి నార్మల్గా ఆపరేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఒక మెకానికల్ ఆపరేషన్స్ వరకు చూసుకుంటే రిపీటెడ్గా డ్రిల్లింగ్ ఉంటుంది, రిపీటెడ్గా కొన్ని ఆపరేషన్స్ డ్రిల్లింగ్ ఉంటుంది, కటింగ్ ఉంటుంది, ఇవన్నీ స్టాండర్డ్ ఆపరేషన్స్. ఈ స్టాండర్డ్ ఆపరేషన్స్కి సపోజ్ ఒక 10 mm హోల్ నేను డ్రిల్ చేయాలి, అరౌండ్ 20 mm డెప్త్కి డ్రిల్ చేయాలనుకుందాం. సో దీనికి స్టాండర్డ్ టైం నేను ఆల్రెడీ ఒక్కసారి టైం స్టడీలో దాన్ని కంప్లీట్ చేసేస్తాను. సో ఇప్పుడు ఒక జాబ్లో అలాంటివే 10 ఆపరేషన్స్ ఉన్నాయనుకుందాం, 10 రిపీటెడ్ ఆపరేషన్స్ ఉన్నాయనుకుందాం. సో వై ఆర్ యూ గోయింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను దాన్ని ఎందుకు టైం స్టడీ చేయాలి? సో అందుగురించే ఈ స్టాండర్డ్ డేటా స్టాండర్డ్ డేటా యూజ్ చేసుకొని మనం ఆ 10 ఆపరేషన్స్కి ఇంటూ చేసేస్తాం. సో స్టాండర్డ్ డేటా ఈజ్ యూజ్ఫుల్ టు డిటర్మైన్ స్టాండర్డ్ టైం టు పెర్ఫార్మ్ ఏ న్యూ జాబ్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రొడక్షన్. సో ఇలా ప్రతిదాన్ని కూడా మనం బిఫోర్ స్టార్టింగ్ ద ప్రొడక్షన్, యాక్చువల్గా మనం టైం స్టడీ చేయాలంటే ఆటోమేటిక్గా మనకి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏదైనా ఒక న్యూ ఇండస్ట్రీ మనం ఏదైనా బిగిన్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఎలా కండక్ట్ చేయగలం? కండక్ట్ చేయలేం కాబట్టి ఆల్రెడీ స్టాండర్డ్ క్యాటలాగ్స్ ఉంటాయి. స్టాండర్డ్ డేటా ఈజ్ ఏ క్యాటలాగ్ ఆఫ్ నార్మల్ టైం వాల్యూస్ ఫర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ జాబ్. ఇప్పుడు మనం ఏదో ఒక వర్క్ చేయాలనుకుంటున్నాం, ఆ వర్క్కి సంబంధించిన దాన్ని మనం ఇప్పుడు ఈ వర్క్కి సంబంధించి ఎంత టైం పడుతుంది అన్నది ఆల్రెడీ ఆ వర్క్ని మనం ఎలిమెంట్స్ కింద కట్ చేసి దాన్ని ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న క్యాటలాగ్స్లో నుంచి మనం ఏం చేస్తాము, ఆ క్యాటలాగ్స్లో నుంచి మనం నార్మల్ టైం ఈ బేసిక్ ఆపరేషన్స్ అన్నీ తీసుకొని దానికి టోటల్గా ఎంత టైం పడుతుంది అన్నది ఈ స్టాండర్డ్ డేటాలో నుంచి ఉపయోగించి మనం చేస్తాం. దిస్ ఈజ్ ఎ క్యాటలాగ్ ఈజ్ ప్రిపేర్డ్ బై కంపైలింగ్ ద టైమింగ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ ఎలిమెంట్స్. స్టాండర్డ్ డేటాలో మనకి ఏముంటుంది, నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ ఎలిమెంట్స్, సపోజ్ డ్రిల్లింగ్కి ఎంత టైం పడుతుంది, డ్రిల్లింగ్ 10 mmకి ఎంత టైం పడుతుంది, 20 mmకి ఎంత టైం పడుతుంది, ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ఏ క్యాటలాగ్. అక్కడ క్లియర్గా మనం చెప్తున్నాం ఒక క్యాటలాగ్, దిస్ ఈజ్ ఏ క్యాటలాగ్, స్టాండర్డ్ క్యాటలాగ్ అనమాట. ఈ క్యాటలాగ్ని ఉపయోగించుకొని మనం బిఫోర్ స్టార్టింగ్ ద ప్రొడక్షనే మనం డైరెక్ట్గా ఆ టైం దానికి ఎంత పడుతుంది అన్నది మనం హ్యాపీగా క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఓకేనా. ఎవ్రీ ఆపరేషన్ కాన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్మాల్ వర్క్ ఎలిమెంట్స్. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం, మనం ఒక ఆటోమొబైల్ పార్ట్ మనం ఏదో తయారు చేయాలనుకుంటున్నాం, షాఫ్ట్ తయారు చేయాలనుకుంటున్నాం. షాఫ్ట్ తయారు చేయాలంటే ఫస్ట్ ఫేసింగ్ చేయాలి, తర్వాత దానికి టర్నింగ్ చేసి ప్లెయిన్ టర్నింగ్ చేయాలి. దీనన్నిటిని కూడా మనం ఏం చేస్తాం, బేసిక్ నెంబర్ ఆఫ్ స్మాల్ వర్క్ ఎలిమెంట్స్ కింద
తీసుకొని సో వీటిలన్నిటికి ఈ చిన్న చిన్న వర్క్ ఎలిమెంట్స్ తాలూకా ఈ క్యాటలాగుల్లో వాటికి సంబంధించిన ప్రతిదానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్లోనో మిల్లీ సెకండ్స్లోనో మనకు ఉంటుందన్నమాట. దాన్ని మనం తీసుకొని మనం ఏం చేస్తాం, సో బిఫోర్ స్టార్టింగ్తో దానికి ఎంత టైం పడుతుంది అన్నది. అంటే ఇక్కడ ఏంటి, స్టాండర్డ్ డేటాను ఉపయోగించుకొని యాక్చువల్ వర్క్ చేయకుండానే ముందుగానే వీ కెన్ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ టైం అన్నది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎకనామికల్ టు యూజ్ ద ప్రీవియస్లీ టైమ్డ్ అండ్ కంపైల్డ్ డేటా. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ స్టాండర్డ్ అని మనం ఒక టర్మ్ వాడేస్తున్నాం. అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా దాన్ని మనం ఆల్రెడీ రికార్డ్ చేస్తాం, దాన్ని కంపైల్ చేసి, అంటే ఈ స్టాండర్డ్ డేటా ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు 2-3 సార్లు లేకపోతే రిపీటెడ్గా సేమ్ చేసుకొని ఎంత టైం పడుతుంది అన్నది చూస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ స్టాండర్డ్ ఏ టైమ్ క్యాటలాగ్ ఫర్ స్మాల్ వర్క్ ఎలిమెంట్స్. ఓకే, ఏ టైమ్ క్యాటలాగ్ ఫర్ స్మాల్ వర్క్ ఎలిమెంట్స్ ఈజ్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ కండక్టింగ్ ద టైమ్ స్టడీ యాక్యురేట్లీ అండ్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఏ స్టాండర్డ్ డేటా. సో స్టాండర్డ్ డేటా డెఫినేషన్ ఏంటంటే ఏ టైమ్ క్యాటలాగ్. స్టాండర్డ్ డేటా అంటే ఇంకేం లేదు, ఒక టైమ్ క్యాటలాగ్. అందులో ఆ క్యాటలాగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ తాలూకా నార్మల్గా మెకానికల్ ఇంజనీరింగ్ క్యాటలాగ్ తీసుకుంటే సో టర్నింగ్ 10 mm ఎంత పడుతుంది, టర్నింగ్ 20 mm ఎంత పడుతుంది, సో డెప్త్కి ఎంత డెప్త్ అయితే ఎంత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి దాన్ని కూడా, సో ట్రాన్స్పోర్ట్కి ఇక్కడ నుంచి ఎంత దూరంగా ట్రాన్స్పోర్ట్ ఎంత, ప్రతిదీ కూడా ఒక క్యాటలాగ్ లాగా ఉంటుంది. ఫర్ ఆల్ స్మాల్ వర్క్ ఎలిమెంట్స్ ఈజ్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ కండక్టింగ్ టైమ్ స్టడీ. సో దిస్ స్టాండర్డ్ డేటా క్యాన్ బి అప్లైడ్ టు ఫిక్స్ ద టైమ్ స్టాండర్డ్ ఫర్ ఎవ్రీ న్యూ జాబ్. సో వీటిని ఉపయోగించి మనం ఏం చేస్తాము, మనం ప్రతిదాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము, సో మెనీ ఆఫ్ ద సిమిలర్ రిపీటెడ్ డ్రిల్లింగ్ ఆపరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ కాన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్మాల్ వర్కింగ్ ఎలిమెంట్స్ కదా. సో దాన్ని ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ ప్రకారం ఆల్రెడీ మెథడ్ స్టడీలో రాసుకున్నాం కదా, ఆ స్టడీ ప్రకారం వరుసగా ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకొని దానికి టైం డైరెక్ట్గా క్యాటలాగ్లో నుంచి, సో ప్రతిదానికి ఆపరేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆపరేషన్ 2, 3, 4, 5 ఇలా ఎలిమెంట్స్ కింద విడిగా వేస్తాం. సపోజ్ దిస్ ఈజ్ డ్రిల్లింగ్, సో 0.1 సెకండ్, 0.2 సెకండ్స్, సో మిల్లింగ్, సో 10 సెకండ్స్, సో ఇంకోటి 20 సెకండ్స్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ బేసిక్ ఎలిమెంట్స్కి అన్నిటికీ కూడా సో మనం టోటల్గా ఓకే 2 minutes పడుతుంది ఈ ఆపరేషన్కి. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో బ్రేక్ డౌన్ ద వర్క్ ఇన్ టు ఎలిమెంట్స్ or the minute motions of an operation, read their times from the standard data. సో ఈ ప్రతి జాబ్ని కూడా మనం ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ చేసేసి, సో దాన్ని లేకపోతే మైన్యూట్ మోషన్స్ కింద కన్వర్ట్ చేసేసి, సో దాని తాలూకా టైంని మనం తీసుకొని స్టాండర్డ్ క్యాటలాగ్ నుంచి అండ్ అన్నిటిని కూడా యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేసినప్పుడు మనకి స్టాండర్డ్ టైం, మనకి అబ్జర్వ్డ్ టైం వస్తుంది. సో అబ్జర్వ్డ్ టైం వస్తుంది, ఓకేనా, అబ్జర్వ్డ్ టైం వస్తుంది. దానికి మనం అలవెన్సెస్ యాడ్ చేసేస్తే మనకి స్టాండర్డ్ టైం వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే స్టాండర్డ్ డేటా తాలూకా యూసేజీ ఏంటంటే, సో స్టాండర్డ్ డేటా అంటే ఏంటి, ఇట్ ఈజ్ అ టైమ్ క్యాటలాగ్. సో టైమ్ క్యాటలాగ్ ఫర్ ఆల్ స్మాల్ వర్క్ ఎలిమెంట్స్, ఓకేనా. సో వీటిలన్నిటిని ఆల్రెడీ ఇది రికార్డ్ చేసి కంపైల్ చేసేసిన డేటా అనమాట. సో టైమ్ స్టడీ ఫర్ any other new job is not necessary because it is always economical to use the previously time and compiled standard data. సో ఇప్పుడు మనకి స్టాండర్డ్ డేటా ఎలా తయారు చేస్తాం, సో స్టాండర్డ్ డేటా డెవలప్మెంట్, సో ప్రొసీజర్ టు డెవలప్ ద స్టాండర్డ్ డేటా. సో స్టాండర్డైజ్ ద మెథడ్ బై, ఈ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏ మెథడ్తో మనం స్టాండర్డ్ డేటా ముందు మనం ఎలా ప్రిపేర్ చేస్తామంటే, సో ఏ మెథడ్లో మనము స్టాండర్డ్ డేటా తయారు చేసినప్పుడు ఒక పర్టికులర్ బెస్ట్ మెథడ్ స్టడీ చేసి మనం ఒక బెస్ట్ మెథడ్ ఒకటి తీసుకుంటున్నాం కదా, దట్ బెస్ట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కండక్ట్ ద టైమ్ స్టడీ విత్ స్టాప్ వాచ్. సో స్టాప్ వాచ్తో మనం బేసిక్ ఎలిమెంట్స్ని మనం రికార్డ్ చేసి దాన్ని స్టాండర్డైజ్ చేస్తాం. డిసైడ్ ద రేంజ్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ ద స్టాండర్డ్ డేటా. సో దీని తాలూకా ఇప్పుడు మనం యూజ్ చేసే స్టాండర్డ్ డేటా తాలూకా అప్లికబిలిటీ కూడా చూస్తాం. అలాగే సో బ్రేక్ డౌన్ ద ఆపరేషన్స్, కాన్స్టెంట్ ఎలిమెంట్స్, వేరియబుల్ ఎలిమెంట్స్, మెషిన్ ఎలిమెంట్స్. కాన్స్టెంట్ ఎలిమెంట్స్ అంటే సో ప్రతిదానికి ఇంకెప్పుడు ఒకటే, సపోజ్ డ్రిల్లింగ్ 10 mm హోల్ వేయాలి, సో ఎంత టైం పడుతుంది, ఏ కండిషన్. వేరియబుల్ డేటా
అదేంటంటే వేరియబుల్ డేటా అంటే దట్ ఈస్ ఆపరేషన్కి కూడా ప్రోడక్ట్కి మారిపోతుంది ఇది. సో మిషన్ ఎలిమెంట్స్ ఓకే. కండక్ట్ ద టైమ్ స్టడీ ఫర్ వైడ్ వెరైటీస్ ఆఫ్ జాబ్స్. ఓకే, నోట్ డౌన్ ది టైమింగ్స్ ఫ్రమ్ స్టాండర్డ్ డేటా టేబుల్స్. సో స్టాండర్డ్ డేటా టేబుల్స్లో ఇవన్నీ మొత్తం రికగ్నైజ్ చేసేస్తాం. సమరైజ్ ద టైమ్ స్టడీస్ యూజింగ్ సమ్మరీ ఫామ్. సో సపరేట్ కాన్స్టెంట్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏం చేస్తున్నాము, సో ముందు దేనికి అది రికార్డ్ చేసి సపరేట్ కాన్స్టెంట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద వేరియబుల్ ఎలిమెంట్స్. సో యూజింగ్ స్టాటిస్టికల్ మెథడ్స్ ఇక్కడ ఏంటంటే మనం రికార్డ్ చేసిన తర్వాత కొన్ని మనకి స్టాటిస్టికల్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్ ఉపయోగించి ఇప్పుడు మనం స్టాండర్డ్స్ తయారు చేస్తాం. ఓకే, కంపైల్ ద స్టాండర్డ్ డేటా సో ఫర్ కరెక్ట్నెస్ అండ్ యాక్యురసీ. ఓకే, సో యూజెస్ ఆఫ్ ద స్టాండర్డ్ డేటా ఏంటి, యూజెస్ వెరీ క్లియర్. సో ఇదేంటంటే స్టాండర్డ్ డేటా ఉండడం వల్ల ఒక టైం క్యాటలాగ్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఏదైనా క్యాటలాగ్ ఉందనుకోండి, క్యాటలాగ్ ఉంటే ఆటోమేటిక్గా ఏది ఎంత అన్నది మీకు టు ఎస్టిమేట్ ద స్టాండర్డ్ టైం ఫర్ న్యూ జాబ్స్. యాక్చువల్గా మనం బిఫోర్ స్టార్టింగ్ ద ప్రొడక్షనే మనం న్యూ జాబ్స్కి ఎంత టైం పడుతుంది అనేది ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బై దానిలో ఏంటి న్యూ జాబ్స్లో రిపీటివ్ నాన్ రిపీటివ్ నేచర్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఏంటంటే కొత్త జాబ్ ఏదైనా మీరు ఏదైనా తీసుకోండి, ఏదైనా ఒక న్యూ ఆపరేషన్ లేకపోతే ఇప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నాం, కొత్తగా ఒకటి ఏదో లాంచ్ చేయాలనుకుంటున్నాం ప్రోడక్ట్. సో ఆ లాంచ్ చేసిన ప్రోడక్ట్ని మనం సో బ్రేక్ డౌన్ చేస్తాం. ఇందాక ప్రొసీజర్లో మనం చెప్తాం బ్రేక్ డౌన్ ఇంటూ ద ఆపరేషన్ ఇంటూ స్మాల్ ఐటమ్స్. ఆ స్మాల్ ఐటమ్స్ తోలుక డైరెక్ట్గా క్యాటలాగ్లోకి సో ఇది ఏది చూసినా కానీ ఒక బేసిక్ ఎలిమెంట్, ఒక హ్యాండ్ మూమెంటో లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ మూమెంటో రైట్ హ్యాండ్ మూమెంటో లేకపోతే టర్నింగో డ్రిల్లింగ్ ఏదో ఉంటుంది కదా, ప్రతిదాన్ని మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే మైన్యూట్ ఆపరేషన్స్ కింద బ్రేక్ డౌన్ చేసేసుకుంటే అవన్నీ కూడా సో అవే రిపీటివ్ ఇన్ నేచరు నాన్ రిపీటివ్ ఇన్ నేచర్ ఇవన్నీ కూడా మనం ఈజీగా తీసుకొని దాని తాలూకా స్టాండర్డ్ టైములు క్యాటలాగ్లోంచి తీసుకొని సింపుల్గా ఎస్టిమేట్ చేస్తాం సో న్యూ జాబ్స్కి. అలాగే ఇట్ ప్రొవైడ్స్ బేసిస్ ఫర్ డెసిజన్ మేకింగ్ అండ్ బడ్జెటింగ్ అండ్ ఎస్టిమేటింగ్. ఇట్ హెల్ప్స్ ద ఎస్టిమేటింగ్ ద టైమ్ రిక్వైర్డ్ అండ్ లేబర్ కాస్ట్. సో మనకు ఆల్రెడీ టైం స్టడీ చేసేస్తున్నాం కాబట్టి స్టాండర్డ్ టైం స్టడీలో టైం స్టడీ ఇక్కడ ఎలా కంప్లీట్ అయ్యి వితౌట్ గోయింగ్ టు ద యాక్చువల్ వర్క్ ప్లేస్. సో స్టాండర్డ్ క్యాటలాగ్ని పెట్టేసి ఎంత టైం తీసుకోండి. సో ఎకనామికల్ దెన్ టైం స్టడీ టు బై స్టాప్ వాచ్ మెథడ్. సో స్టాప్ వాచ్ మెథడ్లో అయితే మనం మొత్తం ప్రతిదీ కూడా వెళ్ళి వర్క్ ప్లేస్కి వెళ్ళి దాన్ని మనం ఎంత టైం పడుతుందని రికార్డ్ చేసి ఆపరేటర్కి చెప్పి అంత చేయాలి. ఇదైతే అవసరం లేదు, సింపుల్గా మనం జస్ట్ క్యాటలాగ్ తీసుకుంటాం దాన్ని. టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ఆటోమేటిక్ మిషన్స్ which can an operator can handle effectively. It helps estimating the time required and labor cost. So it helps comparing two methods and determining the best method. Okay, so మనకి టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ డేటా ఇక్కడ మనకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ డేటా ఉంది. ఒకటి మైక్రో డేటా, మ్యాక్రో డేటా అండ్ మైక్రో డేటా. సో మ్యాక్రో డేటాకి ఏంటంటే మనకి సింథసిస్ డేటా అప్లికేషన్ ఉంది. సో మైక్రో డేటాకి మనకి పిఎంటిఎస్, సో పిఎంటిఎస్లో ఎంటిఎం ఓకే, అలాగే వర్క్ ఫ్యాక్టర్ సిస్టమ్ అని ఈ రెండు కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి మ్యాక్రో డేటా తీసుకుందాం. సో దిస్ మ్యాక్రో డేటా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఎలిమెంట్ స్టాండర్డ్ డేటా. మ్యాక్రో డేటాని మనం మీ అందరికీ తెలుసు మైక్రో అంటే వెరీ స్మాల్ థింగ్స్ మనకి దర్బలింగ్స్కి మీరు ప్రాసెస్ చార్ట్ని బేస్ చేసుకొని చేసేది మ్యాక్రో డేటా. సో దర్బలింగ్స్ బేస్ చేసుకొని చేసేది మైక్రో డేటా. అంతకన్నా ఎగ్జాంపుల్ ఏమీ లేదు. సో వెరీ మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళి మనం డేటాని కానీ చేసుకొని వస్తే దట్ ఈస్ ద మైక్రో డేటా. సో నార్మల్గా తీసుకొని వెళ్తే దట్ ఈస్ ద మ్యాక్రో డేటా. సో మ్యాక్రో డేటా అని వి కాల్డ్ యాజ్ ద ఎలిమెంట్ స్టాండర్డ్ డేటా. సో ద టైమ్ వాల్యూస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద యాక్చువల్ స్టాప్ వాచ్ మెజర్మెంట్స్. సో దీనిలో ఏం చేసుకుంటాం, ఇక్కడ మ్యాక్రో డేటాలో సో ప్రతి ఆపరేషన్కి ఎంత టైం పడుతుంది అన్నది డైరెక్ట్ ఆపరేషనల్ లెవెల్లో తీసుకోం. దట్ ఈస్ డ్రిల్లింగ్కి ఎంత టైం పడుతుంది, లేకపోతే మిల్లింగ్కి ఎంత టైం పడుతుంది, సో ఇలాగా. సో మిల్లింగ్కి ఎంత టైం పడుతుంది, డ్రిల్లింగ్కి. సో ద టైమ్ వాల్యూస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ యాక్చువల్ స్టాప్ వాచ్ మెజర్మెంట్. ద ఆపరేషన్స్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ ఎలిమెంట్స్ విచ్ ఆర్ టేకెన్. సో టైమ్ టు గెట్ ఎ సిస్టమ్ ఆఫ్ డేటా షోయింగ్ నార్మల్ ఎలిమెంట్స్ టైమ్ ఆఫ్ ఎనీ. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సైజెస్, మెటీరియల్స్, ఫీడ్. సపోజ్ ఈ సైజ్ మెటీరియల్కి అయితే ఎంత పడుతుంది, ఈ స్టీల్ అయితే ఎంత పడుతుంది, ఆ స్టీల్లో
30 mm సైజ్ కట్ చేసినప్పుడు ఎంత పడుతుంది, 25, ఇలా ఎవ్రీథింగ్ ఎంత స్పీడ్తో కట్ చేసినప్పుడు, డెప్త్ ఆఫ్ కట్ ఎంత ఉన్నప్పుడు, ఇలా ఎవ్రీథింగ్ మన క్యాటలాగ్ కింద తయారవుతుంది. సో మ్యాక్రో డేటా టైం వాల్యూస్ మేబీ ఇన్ సెవరల్ సెకండ్స్. సో ఇప్పుడు ఏముండే, సపోజ్ మనం ఇఫ్ యూ వాంట్ టు కట్ 30 mm స్టీల్ అట్ డెప్త్ ఆఫ్ కట్ ఎంత, సపోజ్ డెప్త్ ఆఫ్ కట్ 2 mm. సో ఇలా ఏదో ఉందనుకోండి, దీనికి సంబంధించిన డేటా మనం తీసుకొని వస్తాం. సో దీనికి సంబంధించిన డేటాకి మనం తీసుకొని వస్తాం. ఓకే, సో మైక్రో డేటా వాల్యూస్ మేబీ సెవరల్ సింథసిస్. ఇప్పుడు దీనిలో మనకి మైక్రో డేటాలో మనకు ఉన్నది ఏంటి, సో సింథసిస్ ఈజ్ వర్క్ మెజర్మెంట్ టెక్నిక్ to build the normal time for a new job at different levels of performance by adding element times collected from previously held time studies. So this synthesis of the data anamata. ఓకేనా. సో నెక్స్ట్ మైక్రోస్కోపిక్ డేటా, మైక్రో డేటా. సో మైక్రో డేటా ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ స్టాండర్డ్ డేటా. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, వెరీ మైన్యూట్ మూమెంట్స్ ఇన్వాల్వ్డ్ అయిన ఆపరేషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక న్యూ జాబ్ని మైన్యూట్ మోషన్స్ కింద విడగొట్టేస్తాడు. సో మనకి మైక్రో డేటాలో ఆపరేషన్స్ కింద విడగొడతాడు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మైన్యూట్ మూమెంట్స్, సపోజ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది, రైట్, అంటే ప్రతిదీ ఫిల్మింగ్ చేసి ఇక్కడ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేస్తాడు. Thus minute movements are broken into therbling, such reach, carry, hold, turn, disengage, ఇలా ప్రతి దాని కింద చేసేసి, సో దీంతో ఇంకా ప్రతిదీ దొరికేస్తుంది అనమాట. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఎంత దెర్బ్లింగ్ లెవెల్స్లోకి కిందకి తీసుకొచ్చేయడం వల్ల ఆటోమేటిక్గా, సో క్యారీడ్ అవుట్ బై ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్టడీ of the film to the work cycle recorded by a movie camera. In micro data, elements of an operation may be of duration of 0.1 second or even less. సో దీనికి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పిఎంటిఎస్. సో పిఎంటిఎస్ కూడా మనకి పిఎంటిఎస్ని మనం చూసుకోవచ్చు దీనిలో. ఇది నేను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి తెలిసింది స్టాండర్డ్ డేటా. ఓకే, సో స్టాండర్డ్ డేటాలో మైక్రో డేటా. సో మైక్రో డేటా అంటే, సో స్టాప్ వాచ్ టైం స్టడీలో మనం చేసినప్పుడు మ్యాక్రో డేటాలో డైరెక్ట్ ఆపరేషన్కి సంబంధించిన ఇన్ సెకండ్స్లో మనకి డేటా దొరుకుతుంది. సో మైక్రో లెవెల్ డేటా అనుకుంటే మనకి, సో మైక్రో లెవెల్లో మనకి ఎలా ఉంటుంది, దెర్బ్లింగ్స్ లెవెల్లో మనకి దీన్ని మనం డేటా కలెక్ట్ చేస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద స్టాండర్డ్ డేటా.